ఇందులో అన్నింటికంటే కీలకమైన వార్త ఒకటి కనిపిస్తుంది. కాళేశ్వరం సంబంధించి ఎవరైతే ఈ కాళేశ్వరం పైన వేసిన కమిటీ ఏదైతే ఉందో, కాళేశ్వరం కాదు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఈ 3 బరాజుల పైన వేసిన జ్యుడిషియల్ కమిటీ ఏదైతే ఉందో, సో ఆయన చైర్మన్గా ఉన్న జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ గారు నిన్న ఒక అంశాన్ని వెల్లడించారు. ఈ కాళేశ్వరం అవినీతిలో భాగంగా అంటే వీళ్ళు ఏదైతే విచారణ చేస్తున్నారో దానిపైన ఎవరినైనా విచారించడానికి మేము పిలిపిస్తాం వాళ్ళని, అవసరమైతే కేసీఆర్ను కూడా పిలిపిస్తామన్న రేంజ్లో ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఇది ఎంతవరకు ఈ విచారణ ముందుకెళ్తుందని చూడాలి. మనం ఒకటే పాయింట్ అడుగుతున్నాం, కేవలం బరాజుల విషయమే కాదు, 1 సంవత్సరం ముందు మురిగిన పంప్ హౌజ్ల విషయం కూడా తేల్చాలి. చాలా టన్నెల్స్ కూలిపోతే మళ్ళీ వాటిని రిపేర్ చేసిరు, వాటి సంగతి ఏంటో తేల్చాలి. మల్లన్న సాగర్ గురించి మాట్లాడాలి, కొండ పోచమ్మ గురించి మాట్లాడాలి, తెగిలే కాలువల గురించి మాట్లాడాలి, కొన్న పంప్ హౌజులు అందులో జరిగిన అవినీతి గురించి మాట్లాడాలి. టోటల్గా కాళేశ్వరం పైన ఒక సమగ్ర విచారణ జరిగితే తప్ప వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం లేదు. కేవలం 3 బరాజులకే పరిమితం అయితే ఇందులో ప్రధానంగా లబ్ధి పొందిన మెగా కృష్ణారెడ్డిని, కేసీఆర్ను కాపాడిన వాళ్ళు అవుతారు తప్ప ఈ విచారణ ముందుకు పడే అవకాశం లేదని మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం. అవసరమైతే ఎవరినైనా విచారిస్తాం. కాళేశ్వరంపై కాగ్ విజిలెన్స్ ఎన్డీఎస్ఏ నివేదికలను పరిశీలిస్తాం. కాళేశ్వరం పైన కాగ్ నివేదిక, విజిలెన్స్ నివేదిక, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలు పరిశీలిస్తాం. ఐఐటి నిపుణుల సహాయం తీసుకుంటాం. జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ వెల్లడి. కాళేశ్వరం లోపాలపై సమాచారం ఉంటే సమర్పించాలని ప్రజలకు పిలుపు. మే 31 లోపు అఫిడవిట్ల రూపంలో అందించాలి. ఆ తర్వాతే సమన్ల జారీ, బహిరంగ విచారణ. జస్టిస్ ఘోష్ను కలిసిన మంత్రి ఉత్తమ్ మరమ్మతులు చేసి వచ్చే సీజన్కు బ్యారేజీలు సిద్ధం చేసే ప్రయత్నం చేస్తామని వెల్లడి. ఇప్పుడు మరమ్మతులు చేసి వచ్చే సీజన్కు బ్యారేజీలు సిద్ధం చేస్తామంటున్నారు. ఏ నిపుణుల కమిటీ తేల్చింది? ఇమీడియట్గా దాన్ని రిపేర్ చేయండి, 100 కోట్లు ఖర్చు పెట్టండి, మళ్ళీ ఎత్తిపోసి మళ్ళీ 1000 కోట్ల కరెంటు బిల్లులు పెట్టండి అని. మేము అది చెయ్యొద్దు, చేయాలి మేమే అంటలేం. మేమేమంటున్నాం, ఒక ఎక్స్పర్ట్ కమిటీని కనుక పెట్టగలిగితే వాళ్ళు తేలుస్తారు, మనం కాదు ఇక్కడ తేల్చేది. మీకు తెలీదు, మాకు తెలీదు, ఎవరికి తెలీదు. వాట్ నెక్స్ట్, దాన్ని ఏ రకంగా వాడుకోవాలి, ఇప్పుడున్న పరిస్థితిని. డబ్బులు ఖర్చు పెట్టినా ఇబ్బంది లేదా, ఖర్చు పెట్టినా కూడా మనం ఏదో ఒక దానికి ఉపయోగపడడానికి అవకాశం ఉందా, లేదు అది ఖర్చు పెడితే మళ్ళీ అది పెద్ద గుదిబండ అవుతుంది, ఎందుకు ఖర్చు పెట్టాల్సి, దాని మీద అసలు రూపాయి కూడా వెచ్చించాల్సిన అక్కర్లేదా? ఇది తేల్చాలంటే ఒక నిపుణుల కమిటీ కావాలి. మీరు ఎట్లా, ఎవరు తేల్చిండి దీన్ని? ఇది అసలైన పాయింట్. సో ఇక్కడ మరి అందరినీ విచారిస్తాం అని అంటున్నారు. మరి ఎంతవరకు ఇది విచారణ జరుగుతుంది అన్నది చూడాలి. ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు అయితే ఈ అవకాశం లేదు. ఎక్కడుంది వార్త? ఇగో జస్టిస్ పినాకి చంద్ర ఘోష్తో మంత్రి ఉత్తమట. ఇగో కాళేశ్వరం బ్యారేజీల్లో తలెత్తిన సమస్యలపై జరుగుతున్న విచారణలో భాగంగా ఆ ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధం ఉన్న వారిలో ఎవరిని ప్రశ్నించాల్సి వచ్చినా పిలుస్తామని జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ స్పష్టం చేశారు. మెదడును రంగరించి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టామని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలుమార్లు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ అవసరమైతే ఆయనను కూడా విచారణకు పిలుస్తారా అని విలేకరుడు ప్రశ్నించగా జస్టిస్ చంద్ర ఘోష్ ఈ విధంగా స్పందించారు. కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యాలపైన విచారణ కోసం జస్టిస్ చంద్ర ఘోష్ను కమిషన్ ఆఫ్ ఎంక్వైరీగా ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. దీంతో ఇటీవల హైదరాబాద్కు వచ్చిన ఆయన 2 రోజుల విచారణ అనంతరం గురువారం విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే బ్యారేజీలను సందర్శిస్తామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ జరిపిన కాగ్ ఎన్డీఎస్ఏ నుంచి పూర్తి స్థాయి నివేదికలు తెప్పించుకుంటామని, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పటికే మధ్యంతర నివేదిక ఇచ్చిందని, వీటన్నింటినీ పరిశీలిస్తామని తెలిపారు. విచారణలో భాగంగా ఐఐటి నిపుణుల సహకారం కూడా తీసుకుంటామని వెల్లడించారు. ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పిస్తామన్నారు. ఈ బ్యారేజీల వైఫల్యాలకు గల కారణాలపైన ఎన్డీఎస్ఏకు లేఖ రాస్తామని తెలిపారు. నా పాయింట్ ఒకటే, ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీల మీద విచారణ అంటున్నారు. మరి మేడిగడ్డ కుంగడానికి 1 సంవత్సరం ముందే మునిగిన మేడిగడ్డ పంప్ హౌస్ పైన ఎందుకు విచారణ చేయరు? దాన్ని ఎందుకు ఇందులో ఇంక్లూడ్ చేయరు? అన్నారం పంప్ హౌస్ పైన ఎందుకు విచారణ చేయరు? మల్లన్న సాగర్ మీద ఎందుకు విచారణ చేయరు? ఇవన్నీ కట్టింది మెగా కృష్ణారెడ్డి, ఇవన్నీ పంపులు కొన్నది మెగా కృష్ణారెడ్డి. ఇప్పుడు ఆయన ఎవరు? కేసీఆర్కి ఈ లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా ఈ ప్రాజెక్టులు కడుతున్నప్పుడు సలహాదారుడిగా పనిచేసిన పెంటారెడ్డి గారే మన ఇంటర్వ్యూలో చెప్పారు కదా, చాలా పత్రికలు మన ఇంటర్వ్యూని క్యారీ చేసినాయి. ఒక హైట్లో పెట్టమని నేను చెప్తే తీసుకుపోయి నదీ గర్భంలో హైట్ తగ్గించుకుంటూ వెళ్ళిపోయారు కాంట్రాక్టర్కి లాభం చేకూర్చడానికి. ఎవరు? కేసీఆర్. దానివల్ల పంప్ హౌజులు మునిగినాయని చాలా క్లియర్గా చెప్పారు.
అంటే ఇందులో కేవలం అవినీతి కోసం పంప్ హౌజులు ముంచేసారు. అవినీతే జరిగింది, పంప్ హౌజులు మునిగి మళ్ళీ అందులో నష్టం జరిగింది, మళ్ళీ వందల వేల కోట్ల రూపాయలు మళ్ళీ తలగబెట్టారు. ఈ పరిస్థితుల్లో మరి ఈ పంప్ హౌజుల మీద విచారణ ఎవరు చేయాలా? ఎందుకు బ్యారేజీలపైనే దృష్టి పెట్టిరు? బ్యారేజీలు ఎల్ఎన్టీ ఇది దీని చుట్టూ తిప్పుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. త్వరలో బహిరంగ విచారణ. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నిర్మాణ నాణ్యత, నిర్వహణపరమైన లోపాలకు సంబంధించి సమాచారం అందించాల్సిందిగా ప్రజలను జస్టిస్ చంద్రఘోష్ కోరారు. లోపాలను వెలికి తీయడం, బాధ్యులను గుర్తించడం, నిధుల దుర్వినియోగం తదితర అంశాలకు సంబంధించి ఎవరి వద్ద తగిన సమాచారం ఉన్నా తమకు అందించాలి అని పేర్కొన్నారు. ఈ మేరకు విచారణ కమిషన్ తరపున నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా గురువారం ఒక ప్రకటన వెలువరించారు. ఫిర్యాదులు, నివేదికలు, సాక్ష్యాధారాలు నోటరీ ద్వారా అఫిడవిట్ల రూపంలో సమర్పించాలని తెలిపారు. సీల్డ్ కవర్లో వివరాలు భద్రపరిచి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలలోపు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ 8వ అంతస్తు బూర్గుల రామకృష్ణారావు భవన్ డి బ్లాక్ హైదరాబాద్ చిరునామాలో ఉన్న బాక్సుల్లో మే 31వ తేదీలోపు వేయాలని కోరారు. తగిన సాక్ష్యాధారాలు లేని, నోటరీల సంతకం లేని పత్రాలు తిరస్కరిస్తామని జస్టిస్ చంద్రఘోష్ స్పష్టం చేశారు. అనంతరం బ్యారేజీల నిర్మాణంతో సంబంధం ఉన్న వారికి నోటీసులు, సమన్లు జారీ చేయబోతున్నారు. కమిషన్ కు పూర్తిగా సహకరిస్తాం. ఉత్తమ్ జస్టిస్ ఘోష్ ను బూర్గుల భవన్ లో మంత్రి ఉత్తమ్ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కమిషన్ కు అన్ని విధాలా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 4 రోజుల్లో ఎన్డీఎస్ఏ నివేదిక ప్రభుత్వానికి అందబోతున్నది. దాని ఆధారంగా బ్యారేజీల మరమ్మతులు, పునరుద్ధరణపైన తదుపరి నిర్ణయం తీసుకుంటాం. అవసరమైతే మరమ్మతులు జరిపి వచ్చే సీజన్ కు బ్యారేజీలు వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రజల నుంచి మేము వివరాలు సేకరిస్తాం. ప్రజల దగ్గర ఏం వివరాలు ఉన్నాయి? కావలసినంత వివరాలు, కావలసినంత డేటా ఎక్స్పర్ట్స్ అంతా ఇప్పటికే రకరకాల కంప్లైంట్స్ రూపంలో మీకు ఇచ్చున్నారు. అరే పుస్తకాలే రాసిరు కదా పెద్ద ఎత్తున. మీరు ఆయన ఎవరు? నాగం జనార్దన్ రెడ్డి గారు. పాపం ఆయన సరే బీఆర్ఎస్లో జాయిన్ అయ్యిండు, ఆయన మళ్ళీ ఇప్పుడు సప్పుడు లేదు పాపం. కానీ ఆయన ఆనాడే ఎప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడే ఈ మెగా కృష్ణారెడ్డికి, కేసీఆర్కి వ్యతిరేకంగా కోర్టులో నిజాయితీగా ఫైట్ చేసిండు. ఆయన మామూలు ఫైట్ కాదు అది. ఆనాడే 4 ప్యాకేజీల్లో ఈ పంప్ హౌజుల కొనుగోలుకు సంబంధించి 5,600 కోట్ల అవినీతి జరిగిందని విత్ ఆర్టీఐ డేటాతో సహా ప్రజల ముందు పెట్టిండు. అట్లాంటి ఎక్స్పర్ట్స్ డేటా చాలా ఉన్నది ఇవాళ. అండ్ దట్టు కాగ్ రిపోర్ట్ ఉన్నది, ఎన్డీఎస్ఏ నివేదిక ఉన్నది, విజిలెన్స్ నివేదిక, ఇన్ని నివేదికలు ఉన్న తర్వాత మళ్ళీ ప్రజల నుంచి మేము స్వీకరిస్తాం. ఇదంతా కాలయాపన తప్ప ఇంకేంది? అదొకటైతే మీరు ఏమంటున్నారు? వచ్చే సీజన్ నాటికి మేము అవసరమైతే బ్యారేజీలు నిర్మిస్తామని అంటున్నారు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకవేళ బ్యారేజీల నిర్మాణం మళ్ళీ దాన్ని ఏదో పునరుద్ధరణ చేసి మరమ్మతులు చేసి వెలుగులోకి అందుబాటులోకి తీసుకొస్తే ఏమంటుంది కాగ్ రిపోర్టు? 1 ఎకరా పారించడానికి 25,000 నుంచి 50,000 రూపాయల ఖర్చు అయిద్దని అంటున్నారు. మరి ఇదేదో మీరు అది పారించే బదులు అదేదో నగదు బదిలీ రూపంలో మీరు ఏ ఆయకట్టుకైతే, ఏ రైతులకైతే ఆ నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నారో ఆ రైతులకు ఆ నగదు బదిలీ రూపంలో డబ్బులు ఇవ్వచ్చు కదా అని కొంతమంది అంటున్నారు ఇంజనీర్స్, ఎక్స్పర్ట్స్. ఇది కరెక్టా కాదా అన్నదాన్ని తేల్చాలంటే ఒక నిపుణుల కమిటీ వేయాలా, ఆ కమిటీ తేల్చాలా. ఇది సో మరి చూడాలి. మరి కేసీఆర్ని కూడా అవసరమైతే విచారిస్తామంటే మరి ఏం విచారిస్తారో, ఏం పిలుస్తారో చూడాలి. ఎందుకంటే టోటల్ కర్త కర్మ క్రియ కేసీఆరే. నేను రంగరించి, ఇది మెదడు రంగరించి బొట్టు రక్తం గార్చేదో కట్టినా అన్నాడు కదా. మొన్ననేమో ఇంజనీర్ల మీద ఎత్తేసిండు. ఏదో మొన్న TV9 డిబేట్లో నాకేం సంబంధమే, అది ఇంజనీర్లు కట్టిరు, నేనేమన్నా ఇంజనీర్నా అని ఇప్పుడు అంటుండు. అయితే అంత కుంగి అంత కథమైపోయిన తర్వాత కేసీఆర్కు సమన్లు. దిశలో ఈ వార్త. మంత్రి ఉత్తమ్తో మాట్లాడుతున్న ఘోష్. పరిస్థితులను బట్టి నోటీసులు ఇచ్చేందుకు జ్యుడిషియల్ కమిషన్ కసరత్తు. కమిషన్ ముందు హాజరు కాక తప్పదా? అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు సైతం. ఆఫీసర్లు, ఇంజనీర్లతో పాటు ఎంక్వైరీకి. కాళేశ్వరంపై జస్టిస్ చంద్రఘోష్ ప్రశ్నించే ఛాన్స్. ముఖాలు చూసి విచారణ చెయ్యం, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తాం. ఘోష్. ఇది మన సార్వారిగో మెదడంతా రంగరించి, ఇది మొత్తం రంగరించి అటు ఇటు అయిపోయి గ్లాసులన్నీ బోంగా, ఇవన్నీ గ్లాసుల మీద గ్లాసులు రంగరించి ఇది కట్టిండు. ఎవరైనా కడతారా ఇట్లా? ఇంత అద్భుతమైన కట్టడం, సీకులు దేలే కట్టడం ఎవరైనా కడతారా? కట్టిండు. ఇప్పుడు ఇది నాకు నోటీసులు ఇస్తారు, చేస్తారు. ఇదంతా ఒక పెద్ద ప్రహసనం. ఇది అయినప్పుడు అయిందని అనుకోవాలి. దీనికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టి ఇంతలా తాటికాయంత వార్తలు కేసీఆర్కి నోటీసులు ఇచ్చారట.
మనం అది ఇచ్చినప్పుడు ఇచ్చిర్రు అనుకోవాలా, కేవలం ఇవ్వగానే సరిపోదు కదా, ఇవ్వంగానే సరిపోదు కదా. కాంట్రాక్టర్కి ఇవాళ మెగా కృష్ణారెడ్డికి ఇస్తారా? అవకాశం ఉందా? కాంట్రాక్టర్ని ముట్టుకునే దమ్ము ఇవాళ కాంగ్రెస్ బీజేపీలకు ఉన్నాయా? అందుకే కేసీఆర్ ధీమా, వానికి కూడా ఇచ్చిండ్రా భయ్, మనల్ని ఏం చేస్తారు అన్నది కేసీఆర్ ధీమా.